నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఆడోళ్ళలో వయసు పెరుగుతున్నప్పుడు అండాల క్వాలిటీ నంబర్ తగ్గుతుందని చాలాసార్లు మాట్లాడుకున్నాం. అందుకని తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలని చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, పెద్దలు చెప్తుంటారు. ఎందుకంటే అండాలలో అబ్నార్మాలిటీస్ అవుతాయి, దీనివల్ల పిల్లల్లో కూడా అబ్నార్మాలిటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయని ఇవన్నీ చెప్తుంటారు. కానీ పురుషుల గురించి గొప్పగా మాట్లాడారు. అంటే పెరిగే వయసుతో పురుషుల్లో కూడా సంతానలేమి సమస్య ఉంటుందని అవగాహన ఎక్కువ ఉండదు. ఎందుకంటే మనం చాలాసార్లు వింటాం, ఎన్నో స్టోరీస్ వినుంటాం, తాత వయసులో కూడా పిల్లలు కన్నారని. సో దీనివల్ల సొసైటీలో ఎలా ఉందంటే పురుషుల్లో ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావు, సంతానలేమి సమస్య రావు. కానీ ఇది కరెక్ట్ కాదు. దీని గురించి కనుక్కుందాం. అంటే ఆ నంబర్ తక్కువ ఉంటుంది, కానీ వాటిలలో మనం రీసెర్చ్ చేయగలిగితే తెలుస్తుంది అబ్నార్మాలిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి, మిస్క్యారేజెస్ ఎక్కువ ఉంటాయి, ప్రెగ్నెన్సీ లాసెస్ ఎక్కువ ఉంటాయి. ఇది ఎందుకు అవుతుంది, ఏమేమి సమస్యలు కావచ్చు అనేది వాళ్ళ వీడియో. సో మొదటిది స్పర్మ్ కౌంట్ మోటిలిటీ. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే కనెక్షన్ ఉంది, వీర్యం వాల్యూమ్, స్పర్మ్ క్వాలిటీ, ఏజ్ కి కనెక్షన్ ఉంది. అంటే స్పర్మ్ క్వాలిటీ క్వాంటిటీ పురుషుల్లో వయసు ఎక్కువ కొద్దీ పడిపోతూ ఉంటుందన్నమాట. ఇది ఎలా తెలిసిందంటే 50 to 55 years ఉన్న పురుషుల్ని స్టడీ చేశారు. కణాలని చూస్తే వీటి మోటిలిటీ చాలా తక్కువ ఉండడం, అంటే 54% లోవర్ ఉండడం. ఎవరితో కంపేర్ చేశారంటే 30 నుంచి 35లో ఉన్న పురుషుల కణాలతో కంపేర్ చేస్తే మోటిలిటీ అనేది తక్కువ ఉండే. సో ఈ సమస్య చాలా పెద్దగా కనిపిస్తుంది ఎప్పుడంటే మనము స్పర్మ్ కౌంట్ అనేది ఓవర్ ద పాస్ట్ 40-50 years ఎలా ఉందని చూస్తే 50% తగ్గిపోయిందండి. 40-50 yearsలో 50% కేసెస్లో స్పర్మ్ కౌంట్ అనేది తగ్గడం చూస్తున్నాం. సో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు వయసు ఎక్కువ అయ్యే కొద్దీ మోటిలిటీ కూడా పడుతుందని చూస్తున్నారు స్టడీ. సో మన దేశంలో లా ప్రకారం ఐవీఎఫ్కి ట్రై చేస్తున్నప్పుడు 55 కన్నా వయసు దాటకూడదు. సో మీరు ఆ ప్రాంతంలో ఉంటే 50-55లో ఉంటే ఖచ్చితంగా స్పర్మ్ అనలైజ్ చేసుకోండి. సిమెన్ అనాలిసిస్ చేస్తే అసలు మోటిలిటీ అవన్నీ ఎలా ఉన్నాయి చూసుకొని మీరు న్యాచురల్గా ట్రై చేసిన తర్వాత అవ్వకపోతే ఐవీఎఫ్కి రావచ్చు. కానీ ఏజ్ లిమిట్ అనేది 55 ఉంది. ఇంకొక డ్యామేజ్ ఏంటంటే పెరిగే వయసు కొద్దీ స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. అంటే స్పర్మ్లో ఉన్న కణాల్లో ఉన్న డిఎన్ఏ అనేది డ్యామేజ్ అవుతుంది. ఈ డిఎన్ఏ డ్యామేజ్ అవుతే ప్రెగ్నెన్సీ లాస్ అవ్వడం, అన్సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ అంటారు, లేదా మిస్క్యారేజెస్ ఎక్కువ అవడం అనేది చూడడం జరుగుతుంది. సో ఆడోళ్ళని కాదు, ఈ డిఎన్ఏ డ్యామేజ్ వల్ల పురుషుల్లో కూడా ఈ ఎఫెక్ట్ చూడడం అనేది జరుగుతుంది. ఇంకోటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ స్ట్రెస్ వల్లనో లేదా హార్మోన్ లెవెల్స్ పడిపోవడం వల్లనో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం కూడా చూడడం జరిగింది. అండ్ ఇదొక ఇన్ఫర్టిలిటీకి ఒక కారణం ఎలా కావచ్చు అంటే భార్యలో ఓవ్యులేషన్ అవుతున్నప్పుడు, అంటే అండం విడుదల అవుతున్నప్పుడు భార్యాభర్తలు కలవలేకపోయారనుకోండి, ఆ విండో మిస్ అయిపోయినప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది కూడా ఒక ప్రాబ్లం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ తో వచ్చే సమస్య. సో వయసు పెరిగే కొద్దీ ఈ కాంప్లికేషన్స్ కూడా పెరుగుతాయి. ఈ సమస్యని అంటే కౌంట్ మోటిలిటీ, స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ని మీరు కొద్దో గొప్ప కంట్రోల్ చేయొచ్చు. అంటే దీన్ని మీరు లైఫ్ స్టైల్ చేంజెస్తో, సప్లిమెంట్స్తో ఇంప్రూవ్ చేయొచ్చు. సప్లిమెంట్స్ ఎలాంటివంటే మల్టీవైటమిన్స్ తీసుకోవడము, యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవడము, ఇవన్నీ మీరు మీ డయట్లో ఇంక్లూడ్ చేస్తే, అంటే న్యాచురల్గా కూడా మంచి ఫుడ్డే తీసుకోవాలి. ప్రోటీన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటే మీ ఫుడ్ వల్ల మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో ఈ మైక్రో న్యూట్రియంట్స్, ఈ సప్లిమెంట్స్లో ఉన్న మైక్రో న్యూట్రియంట్స్ మీ ఆహారంతో పాటు పాజిటివ్గా పనిచేస్తాయి అనమాట. డిఎన్ఏ డ్యామేజ్ని కూడా రివర్స్ చేయొచ్చు మరి ఎక్కువ కాకపోతే. నెక్స్ట్ ఎక్సర్సైజ్. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే వయసు ఎక్కువ కొద్దీ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళల్లో స్పర్మ్ మోటిలిటీ బాగుంటుంది, స్పర్మ్ కౌంట్ బాగుంటుంది. ఎవరితో కంపేర్ చేశారు? చేయని వాళ్ళలో. సో ఎక్సర్సైజ్ చేయకపోతే వయసు అయ్యే కొద్దీ ఈ స్పర్మ్ కౌంట్ అనేది కూడా దెబ్బతింటుంది. డయట్, నేను చెప్పినట్టు డయట్ కూడా ఇంప్రూవ్ చేస్తే, అంటే ప్రాసెస్డ్ ఫుడ్, ఈ డబ్బాలో ఉన్న ఫుడ్స్, ఆల్కహాల్, మందు తగ్గించేస్తే, మానేస్తే మీకు ఈ సమస్య అనేది ఉండదు. స్మోకింగ్ కూడా మానేయాలండి. స్మోకింగ్ మానేసినప్పుడు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అన్నానే, డిఎన్ఏ డ్యామేజ్ అన్నానే అది ఇంప్రూవ్ అవ్వడము, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా బాగా అవ్వడం అనేది స్టడీస్ చెప్తున్నాయి. నిద్ర కూడా బాగుండాలి. మీరు 7 నుంచి 8 గంటలు పడుకోగలిగితే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, రివర్స్ అవుతుందని స్టడీస్ చెప్తున్నాయి. సో ఇవన్నీ మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేయగలిగితే మీకు 50 తర్వాత కూడా నార్మల్ హెల్తీ బేబీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అఫ్ కోర్స్ నేను చెప్పినట్టు గుర్తుపెట్టుకోండి, ఐవీఎఫ్కి వస్తుంటే మటుకు 55 అనేది ఏజ్ లిమిట్ పురుషుల్లో. సో ఐవీఎఫ్ చేయించుకోవాలనుకుంటే ఈ వయసు కన్నా ముందే చేయించుకోవాలి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.